హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం. లెసన్ నంబర్ 3. ఈరోజు మనం నాకు నన్ను లేదా నీకు నిన్ను లేదా మీకు తమరికి అనే మాటల గురించి ఉర్దూలో ఏ విధంగా అంటారో తెలుసుకుందాం. మొట్టమొదటిగా నాకు నన్ను, నాకు లేదా నన్ను అంటే దాన్ని ఉర్దూలో ముఝే అంటారు. నీకు లేదా నిన్ను అని అనాలి అంటే తుఝే అని అనొచ్చు. ఈ తుఝే అనే మాట మనకంటే చిన్నవారు లేదా బాగా దగ్గర వారిని మాత్రమే మనం ఈ పదంతో సంబోధించాలి. నీకు నిన్నులోని ఇంకొక పదం ఉంది, కొద్దిగా గౌరవప్రదమైందన్నమాట. దీన్ని ఉర్దూలో మనం ఏ విధంగా సంబోధించాలి? తుమ్హే అనాలి. ఇది మనకు తెలిసిన వారిని, మనకంటే చిన్నవారిని మాత్రమే తుమ్హే అనే మాటతో సంబోధిస్తాం. ఇక ఆఖరిగా మీకు లేదా తమరికి అనే మాటని ఉర్దూలో అయితే ఆప్కో అని అంటారు. ఈ ఆప్కో అనే పదం ప్రతి ఒక్కరికి వాడవచ్చు. చాలా గౌరవప్రదమైన పదం అన్నమాట. ఇప్పుడు ముఝే అనే దాని గురించి మనం వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. ముఝే అంటే నాకు లేదా నన్ను అనే తెలుగు అర్థం వస్తుందని అనుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని వాక్యాల్లో ఏ విధంగా అంటారో చూద్దాం. ముఝే రాజు కహతే హై, నన్ను రాజు అంటారు. ముఝే ఏక్ బహన్ హై, నాకు ఒక చెల్లెలు ఉంది. ముఝే సబ్ పసంద్ కర్తే హై, నన్ను అందరూ ఇష్టపడతారు. ముఝే ఆమ్ పసంద్ హై, నాకు మామిడి పండు అంటే ఇష్టం. ముఝే సైకిల్ చలానా ఆతా హై, నాకు సైకిల్ నడపటం వచ్చు. ముఝే ఐస్ క్రీమ్ చాహియే, నాకు ఐస్ క్రీమ్ కావాలి. వీటిల్ని కొద్దిగా వివరించి చెప్తాను. ముఝే అంటే నాకు అని వస్తుంది ఇక్కడ. రాజు కహతే హై, రాజు అని అంటారు. కహతే హై అంటే అంటారు అని అర్థం అన్నమాట. ముఝే ఏక్ బహన్ హై, ముఝే అంటే ఇక్కడ నాకు, ఏక్ ఒక, బహన్ అంటే చెల్లెలు, హై ఉంది. ముఝే సబ్ పసంద్ కర్తే హై, ముఝే అంటే ఇక్కడ నన్ను, సబ్ అంటే అందరూ, పసంద్ అంటే ఇష్టపడతారు అని, కర్తే హై అంటే పడతారు, ఇష్టపడతారు. ముఝే సబ్ పసంద్ కర్తే హై, నన్ను అందరూ ఇష్టపడతారు అని అనొచ్చు. ఇంకొక వాక్యం, ముఝే ఆమ్ పసంద్ హై, నాకు ఆమ్ అంటే మామిడి పండు, పసంద్ హై అంటే ఇష్టం, నాకు మామిడి పండు అంటే ఇష్టం. అలాగే ముఝే సైకిల్ చలానా ఆతా హై, నాకు, ముఝే అంటే ఇక్కడ నాకు, సైకిల్ చలానా సైకిల్ నడపటం, ఆతా హై వస్తుంది, వచ్చు అని చెప్పవచ్చు. ఇంకోటి, ముఝే ఐస్ క్రీమ్ చాహియే, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ముఝే అంటే నాకు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, చాహియే అంటే కావాలి. ఇప్పుడు నీకు లేదా నిన్ను అనే దాన్ని ఉర్దూలో తుఝే అంటారు అని అనుకున్నాం కదా. ఇప్పుడు తుఝే అనే మాటని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. తుఝే ముజీబ్ కహతే హై, నిన్ను ముజీబు అంటారు. అంటే అతని పేరుని చెప్తున్నారు అన్నమాట. నిన్ను ముజీబ్ అంటారు. తుఝే ఏక్ భాయి హై, నీకు ఒక తమ్ముడు ఉన్నాడు.
తుఝే ఏక్ అంటే నీకు ఒక భాయి అంటే తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు అన్న వస్తుంది, అన్నయ్య అన్న వస్తుంది, ఏదోటి అనుకోవచ్చు. తుఝే సబ్ పసంద్ కర్తే హై, నిన్ను అందరూ ఇష్టపడతారు. సబ్ అంటే అందరూ, పసంద్ అంటే ఇష్టం, కర్తే హై అంటే ఇష్టపడతారు అని. తుఝే అమరూద్ పసంద్ హై, తుఝే అంటే ఇక్కడ నీకు, అమరూద్ అంటే జాంపండు, పసంద్ హై అంటే ఇష్టం. నీకు జాంపండు అంటే ఇష్టం. తుఝే కార్ చలానా ఆతా హై, నీకు, ఇక్కడ తుఝే అంటే నీకు, కార్ చలానా కారు నడపటం, ఆతా హై వచ్చు. తుఝే ఐస్ క్రీమ్ చాహియే, నీకు ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు నీకు నిన్ను అనాలంటే ఇంకొక పదం ఉందని చెప్పుకున్నాం కదా, అదే తుమ్హే. ఇది కొద్దిగా గౌరవప్రదమైంది. దీంతో మనం వాక్యాలని ఈ విధంగా తయారు చేయొచ్చు. తుమ్హే మునావర్ కహతే హై, తుమ్హే అంటే నిన్ను, మునావర్ అంటారు. తుమ్హే ఏక్ బెహన్ హై, నీకు ఒక చెల్లెలు ఉంది. తుమ్హే సబ్ పసంద్ కర్తే హై, నిన్ను అందరూ ఇష్టపడతారు. ఈ తుమ్హే అన్నది ఇక్కడ కూడా నిన్ను లేదా నీకు అని కూడా అర్థం వస్తుందని మనం అనుకున్నాం కదా. అంచేత మనం సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థం మారుతూ ఉంటుందన్నమాట. తుమ్హే కేలా పసంద్ హై, నీకు అరటిపండు అంటే ఇష్టం. తుమ్హే కార్ చలానా ఆతా హై, నీకు కారు నడపటం వచ్చు. తుమ్హే ఐస్ క్రీమ్ చాహియే, నీకు ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఆఖరిగా మీకు లేదా తమరికి అనే మాటని ఉర్దూలో ఆప్కో అని అంటారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆప్కోతోని కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఆప్కో కమ్రాన్ కహతే హై, తమరిని కమ్రాన్ అంటారు. ఆప్కో ఏక్ బెహన్ హై, మీకు ఒక చెల్లెలు ఉన్నది. ఆప్కో సబ్ పసంద్ కర్తే హై, తమరిని అందరూ ఇష్టపడతారు. ఆప్కో బిర్యానీ పసంద్ హై, తమరికి బిర్యానీ అంటే ఇష్టం. ఆప్కో ట్రైన్ చలానా ఆతా హై, తమరికి రైలు నడపటం వచ్చు. ఆప్కో షీర్ కుర్మా చాహియే, తమరికి సేమియా కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ లెసన్ని ఇక్కడితో ముగిద్దాం. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రాక్టీస్ మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. నేను ఇచ్చిన ప్రతి వాక్యాన్ని 1కి 10 సార్లు ఒల్లు వేయండి. మాటిమాటికి అంటూ ఉండండి. అంటూ ఉంటే ప్రాక్టీస్ బాగా ఉంటుంది, మీ నోరు కూడా తిరుగుతుంది. ఓకే, మరలా వచ్చే వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. గుడ్ బై.